ఒక మంచి డెమోక్రసీ 9వ రాష్ట్రంలో చేపట్టి చూపిద్దామని చెప్పిన వ్యక్తి దాన్ని నమ్మి మేము స్పీకర్గా యునానిమస్, డిప్యూటీ స్పీకర్కి యునానిమస్ ఇచ్చినారు. మళ్ళీ ఆయనే గెలవంగానే నేను లీడర్ ఆఫ్ ది అపోజిషన్ నన్ను తీసేయాలనే ఉద్దేశంతో నలుగురు మా ఎమ్మెల్సీలని మీ సాక్షిగానే సిఎల్పిలో మీటింగ్ జరిగింది. ప్రెస్ సమావేశంలో ఆకుల లలిత గారు, సంతోష్ గారు నా పక్కకి కూర్చున్నారు, మా సురేందర్ ఎమ్మెల్యే గారు. మళ్ళా 2 గంటలు 5 గంటల తర్వాత సీఎం ఇంట్లోకి వెళ్ళి మాకు సిఎల్పి సమావేశం జరిగింది, మేము నలుగురు ఒకటైపోయినాం కాబట్టి మెజారిటీ ఒపీనియన్తో టీడీపీ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కు మర్జర్ చేయమని ఇయ్యగానే నలుగురికి మర్జర్ చేసినారు. నెక్స్ట్ డేనే 24 అవర్స్లో మా స్వామిగౌడ్ గారు మరి కౌన్సిల్ చైర్మన్గా యాంటీ డిఫెక్షన్ కానీ చట్టాలకు కానీ మన ప్రజాస్వామ్యాన్ని తొక్కేసి పాస్ చేసిండు. మా దగ్గర ఒక 2 ఎంపీ వస్తే యాదవ్ రెడ్డి కానీ మా రామ్లు నాయక్ వస్తే తక్షణమే వాళ్ళకి ఏం చెప్పినారంటే వీళ్ళని డిస్క్వాలిఫై చేసిండి, ఖండ్వాతో వేసుకున్నారు. సోనియా గాంధీతో అక్కడ మేడ్చల్లో కలిసినారు, ఇక్కడ వచ్చి రామ్లు నాయక్ పోయినారని వాళ్ళు డిస్క్వాలిఫై చేసినారు. ఇది ఎట్లా చట్టం అండి? ఖండ్వా వేసుకుంటే వాళ్ళని డిస్క్వాలిఫై చేసినారు. కాబట్టి రేపు మా శాసనసభ్యులు కూడా మా నాయకులు రేపు మా 2 ఎమ్మెల్యేల మీద ఈ డిఫెక్షన్ యాక్ట్ కింద పార్టీ మారినందుకు తక్షణమే మీరెట్లా మా 3 ఎమ్మెల్సీలను డిఫెక్షన్ లా ప్రకారంగా అనర్హతలో డిక్లేర్ చేసినారు, డిస్క్వాలిఫై చేసినారు, అలాగే 24 అవర్స్లో వీళ్ళని కూడా శాసన బహిరంగ ప్రకటన చేసినారు. కాబట్టి వాళ్ళను డిస్క్వాలిఫై చేయాలని నేను కూడా డిమాండ్ చేస్తూ నేను మీ అందరితో మనవి చేస్తున్నాను. ప్రజాస్వామ్యం కాపాడుకుందాం. 4 పిల్లర్లో మీడియా ఒక పిల్లర్గా ఉంది. మీ మీద కూడా మా మీద ఎంత బాధ్యత ఉందో మీ మీద కూడా అంతే బాధ్యత ఉంది. దయచేసి మీ బాధ్యతను కూడా మీరు కూడా గుర్తించి మాతో సపోర్ట్ చేసి ఒక 3 నెలలు కూడా కాలేదు డిఫెక్షన్ కోట్లాది రూపాయలు ఇచ్చి డిఫెక్షన్ చేపించి అపోజిషన్ పార్టీ ఉండకుండా చేయాలని ఏ నిర్ణయం కేసీఆర్ గారు తీసుకున్నారో దాన్ని బహిరంగ మీరు కూడా మా ఎడ్యుకేషన్కు సపోర్ట్ చేస్తారని తెలియజేస్తూ పిసిసి ప్రెసిడెంట్ గారు సిఎల్పి లీడర్ ప్రకటించిన దానికి మా ఎమ్మెల్సీల తరఫు నుంచి మేము ఇంకా 29 తారీఖు వరకు ఉన్న కాడికి పూర్తి సపోర్ట్ ఇస్తామని కూడా నేను పిసిసి ప్రెసిడెంట్ గారికి తెలియజేస్తాను. కాంగ్రెస్ పార్టీ మరి ఒక గొప్ప అవకాశాన్ని, ప్రజలకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని కల్పించి ఆదివాసీ బిడ్డలుగా వారిద్దరు కూడా ఒకప్పుడు టీచర్లుగా పనిచేస్తున్నటువంటి వారికి టికెట్లు ఇచ్చి రెండోసారి అవకాశం కల్పించి మరి ఈ అవకాశాన్ని ఏఐసిసి అధ్యక్షుల వారి నుండి ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షుల వారి దాకా అందరూ ఏకాభిప్రాయంతో టికెట్లు ఇచ్చి గెలిపిస్తే ప్రజా సమస్యల మీద మాట్లాడాలని ప్రజలందరూ కానీ మా ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనేతర ఆదివాసీ ప్రజలు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో గత 4.5 సంవత్సరాలుగా ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలను ప్రస్తావిస్తారని పోరాడతారని ఆశించి అసెంబ్లీకి పంపితే మరి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పెట్టేటువంటి ఆశలకు భ్రమలకు లొంగిపోయి ఈ రకంగా అమ్ముడు పోతారని ఎవరు కూడా ఊహించని విధంగా అమ్ముడు పోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, నిరసిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఆ 2 సోదరులు కాంతారావు గారు, సక్కు గారు మరి మన మీద ప్రజలు ఏదైతే పెట్టుకొని అటవీ ప్రాంతాల నుంచి అసెంబ్లీకి పంపారో ఆ సమస్యల మీద పోరాటం చేయకుండా ఈ రకంగా అమ్ముడు పోవడాన్ని ఏ ప్రజలు కూడా హర్షించరు. అదేవిధంగా జాతిని కూడా ఇంకా అడ్డుపెట్టే విధంగా వాళ్ళ స్టేట్మెంట్ ఉంది. అంటే కేసీఆర్ ద్వారానే న్యాయం జరుగుతుందని మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఆ రోజు అటవీ హక్కుల చట్టాన్ని ఇచ్చి అడవిలో తరతరాలుగా బతుకుతున్నటువంటి ఆదివాసీ బిడ్డలకు కానీ చిన్న చితక గిరిజనేతర ప్రజలకు కానీ మరి బతికే అవకాశం, పోడు చేసుకునే అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం హక్కు ద్వారా ఇస్తే
దాన్ని కాలరాస్తూ ట్రంచులు కొడుతూ భూముల నుంచి వెకెట్ చేయాలని హరితహారం పేరుతో ఒక దిక్కు ఇక్కడ ప్రభుత్వం, మోడీ గారు కూడా మరి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. దానికి అనుగుణంగానే ఈ మధ్య ఫిబ్రవరి 13వ తారీఖు నాడు కూడా సుప్రీంకోర్టు ద్వారా వెకెట్ చేయించాలి గిరిజనులందరినీ అడవుల నుంచి అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే రాబోయే కాలంలో మరి అడవిలలో బతికేటువంటి బిడ్డలకు ప్రమాదకరంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయనేది అర్థమవుతుంటే మరి కేసీఆర్ గారి ద్వారానే లాభం జరుగుతుందని స్టేట్మెంట్ ఇచ్చి తమ యొక్క తప్పుడు అమ్ముడుపోయే విధానాన్ని సమర్థించుకోవడం కరెక్ట్ కాదు. మొన్నటికి మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు 25వ తారీఖు నాడు, ఫిబ్రవరి 25 నాడు, ఈ రోజు నుంచి మీ భూముల్లోకి ఫారెస్ట్ అధికారులు ఎవరు రారు, ట్రంచులు కొట్టారని చెప్పిండ్రు. కానీ ఫారెస్ట్ మరి మీరు ఏ రకంగా సమర్థిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి.